మంత్రి దేవినేని ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. నిలబెట్టే అదృష్టం సుమారు 350 టీఎంసీలు పైగా పోలవరం రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ద్వారా అన్ని ప్రాంతాలకు కూడా రాష్ట్రం నలుమూలలకి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నం, అక్కడి నుంచి గ్రావిటీతో విజయనగరం, శ్రీకాకుళం జిల్లా, అదేవిధంగా ఇటు మరి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తెచ్చుకొని అక్కడి నుంచి గోదావరి పెన్నా అనుసంధానంతో బ్రహ్మాండంగా రేపు రాబోయే రోజుల్లో సోమశిల కందలేరుకి, అటు సోమశిల కందలేరు నుంచి రాయలసీమ ప్రాంతానికి కూడా పోలవరం గోదావరి నీళ్లు వెళ్ళే అవకాశం, అదృష్టం మన ప్రాంత ప్రజలకు దక్కింది. సుమారు 3000 టీఎంసీలు ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున గోదావరి జలాలు సౌతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. 1941 నాటి ప్రాజెక్ట్ ఇది. ఆనాడు కన్సీవ్ అవ్వకపోయినా స్వతంత్రం రాకముందు కాటన్ మహానంది ఆలోచన చేసిన కార్యరూపం దాల్చలా. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని 1980లో గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ఆమోదం తెలపటం, అటు మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అన్ని రాష్ట్రాలు కూడా సంయుక్తంగా గోదావరి డిస్ప్యూట్ ట్రిబ్యునల్ ముందు ఆమోదం తెలిపిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో అవాంతరాలు ఎదుర్కొన్న ఈ ప్రాజెక్ట్ కాలువలవి మట్టి పనులు చేసుకున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కాలువల తవ్వకానికి పరిమితమైన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ 2014 రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి గారు ఒక ఛాలెంజ్గా తీసుకొని సోమవారాన్ని పోలవరంగా చేసుకొని ప్రతి సోమవారం నాడు పోలవరం రివ్యూ పెట్టుకొని రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా ఆ రివ్యూలో కలుపుకొని రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ కూడా పరిగెత్తిస్తూ ఇవాళ దగ్గర 68% పైగా పనులు పూర్తి చేశారు. రేపు 2019 జూలై కల్లా గ్రావిటీతో నీళ్లు తెచ్చే విధంగా అప్పర్ కాపర్ డ్యామ్ పనులు జరుగుతూ ఉన్నాయి, లోవర్ కాపర్ డ్యామ్ పనులు జరుగుతూ ఉన్నాయి, గేట్ పనులు జరుగుతూ ఉన్నాయి, స్పిల్వే పనులు జరుగుతూ ఉన్నాయి, మట్టి తవ్వకం పనులన్నీ కూడా పూర్తి వస్తూ ఉన్నాయి. కొండ తవ్వకాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో సెంట్రల్ వాటర్ కమిషన్, అదేవిధంగా ఎవరైతే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉందో, ఏదైతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ ఉందో, వాళ్ళందరూ ఆలోచనలకి, సూచనలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు పనులు శరవేగంగా పరిగెడతా ఉన్నాయి. మోడీ గారు జాతీయ ప్రాజెక్ట్ని ఒక్కసారి సందర్శించాల. ఎంత దుర్మార్గంగా జాతి పట్ల, తెలుగు జాతి పట్ల ఆయన కక్షపూరితంగా ఉన్నాడు. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్ టైం కూడా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో అవకతవకలని మాట్లాడారు. కేంద్ర సంస్థలో ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోలవరం అని ఢిల్లీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఢిల్లీ పిలిపించి నాకు అవార్డు ఇచ్చారు. ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అని ఇచ్చింది కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్. నరేంద్ర మోడీ గారు ఇంకోళ్ళు ఇవ్వలా, కేంద్ర సంస్థలు ఇచ్చాయి. ఒక బాధ్యత గల ప్రధానమంత్రి ఎంత బాధ్యతారాహిత్యంగా వాళ్ళ పార్టీ బూత్ కన్వీనర్ల సమావేశంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు మీద అవకతవకలని మాట్లాడారు. వారం తిరగకుండా కేంద్ర సంస్థలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ ది బెస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ పోలవరం అని నాకు ఢిల్లీలో అవార్డు ఇచ్చారు. 32,000 పైగా క్యూబిక్ మీటర్ల పైగా కాంక్రీట్ కంటిన్యూగా 24 గంటలు ఈ దేశంలో, ప్రపంచంలో ఏ ప్రాజెక్టులో కూడా ఇంత పెద్ద ఎత్తున కాంక్రీట్ నిర్మాణం జరగలేదు డ్యాంలో. దానికి కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వాళ్ళ ప్రతినిధులు, వాళ్ళకు సంబంధించిన సంస్థలన్నీ కూడా డ్యామ్ సైట్లో ఉండి మాకు అవార్డు ఇస్తే నరేంద్ర మోడీ గారి నోట ఒక్కసారి రాదు. కేంద్ర జలవనరుల శాఖ గడ్కరీ గారు 2 సార్లు డ్యామ్ సైట్కి వచ్చి బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయని ప్రశంసించి, ఏదైతే మొన్న గతంలో ఆయన విజయవాడ వచ్చినప్పుడు కూడా మేము విడిపోయిన తర్వాత కూడా వెళ్ళి కలిసి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం పెట్టలేదు. మాకు రావాల్సిన డబ్బులు
మాకు ఇవ్వటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈరోజు కూడా 4,483 కోట్లు మాకు డబ్బు రావాలి. ఈ నిధులు రిలీజ్ అవ్వాలంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరగాలి. ఇమీడియట్గా సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఒక టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేశాం. ఆ సమావేశం జరిగింది. ఏదైతే డ్యామ్ సైట్కి సంబంధించి 57,940 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపింది. దగ్గర 3 సంవత్సరాల సమయం తీసుకున్నారు వాళ్ళు. వెస్ట్ గోదావరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, ఈస్ట్ గోదావరి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, R&R, ల్యాండ్ ఎక్విజేషన్ మమ్మల్ని ఎంత స్క్రూటినీ చేయాలో మా అధికారుల్ని, మా రెవెన్యూ అధికారుల్ని, మా ఇంజనీర్లని, మా ఇంజనీరింగ్ చీఫ్ని, మా సెక్రటరీలని, మా ప్రిన్సిపల్ సెక్రటరీని కొన్ని వందల సార్లు ఢిల్లీ పిలిపించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫీస్లో విమానంలో వెళ్ళలేక కొన్ని వందల డాక్యుమెంట్స్ కూడా, వేల డాక్యుమెంట్స్ మేము ఢిల్లీకి ట్రైన్లో పంపించాం. పుంకాలుగా వాళ్ళు అడిగారు, అన్నిటికీ సమాధానం చెప్పాం. మేము ఆ ఇచ్చినవన్నీ కూడా దగ్గర ల్యాండ్ ఎక్విజేషన్ అండ్ R&R 33,225 కోట్లకి టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం తెలిపితే, ఏ విధంగా ప్రధానమంత్రి గారు మీ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు డబ్బు పెంచారని ఏ విధంగా మాట్లాడతారు? ఒక కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ల్యాండ్ ఎక్విజేషన్ R&R 33,225 కోట్లకి ఆమోదం తెలిపారు. అదేవిధంగా హెడ్వర్క్స్కి 11,388 కోట్లు, అదేవిధంగా రైట్ మెయిన్ కెనాల్ 4,476 కోట్లు, లెఫ్ట్ 644 కోట్లు, పవర్ హౌస్ 4,205 కోట్లు, మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ 57,940 కోట్లు 2013-14 లెక్కల ప్రకారం. అదేవిధంగా గతంలో 10-11 లెక్కల ప్రకారం 16,010 కోట్లు. ఇంత స్పష్టంగా వాళ్ళు ఆమోదం తెలిపిన తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఏ విధంగా ప్రధానమంత్రి గారు బాధ్యతారాహిత్యంగా మేము రేట్లు పెంచామని చెప్తారు, మేము ప్రాజెక్ట్ కాస్ట్ పెంచామని చెప్తారు. మీకు రాజకీయంగా మాట్లాడాలనుకుంటే కొంత మాట్లాడండి, సమాధానం చెప్తాం.